అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో మనుషులు పరిగెడుతున్నారు కానీ ప్రశాంతంగా బ్రతకటం మర్చిపోతున్నారు. అమ్మ ప్రేమ, నాన్న బాధ్యత, కుటుంబం ఇచ్చే అండ, వీటి విలువ మనం కష్టాల్లో ఉన్నప్పుడే అర్థమవుతుంది. అందుకే మనసును తట్టిలేపే మాటలు మీకోసం చివరి వరకు వినండి. ఇందులో ఏదో ఒక మాట మీ జీవితాన్ని మార్చవచ్చు. మంచితనం అనేది ఒక పెట్టుబడి. అది ఎప్పటికైనా నీకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది. కుటుంబం అంటే ఒకరి తప్పులను ఒకరు కప్పిపుచ్చుకోవడం కాదు, ఒకరి తప్పులను ఒకరు సరిదిద్దుకోవడం. మన గౌరవం మనం కట్టుకున్న కోటలో ఉండదు, మనం ఇతరులకు ఇచ్చే మర్యాదలో ఉంటుంది. మనం బాగున్నప్పుడు చుట్టూ ఉన్న జనం కాదు, మనకు బాలేనప్పుడు మన చేతిని పట్టుకునే మనిషి ఎవరో తెలుసుకోవడమే అసలైన విజయం. మనుషులు దూరమైనప్పుడు బాధపడడం కన్నా వాళ్ళు పక్కనే ఉన్నప్పుడు పలకరించడం నేర్చుకోవాలి. ఎందుకంటే వెళ్ళిపోయాక ఇచ్చే గౌరవం కన్నా ఉన్నప్పుడు ఇచ్చే ప్రేమకే విలువ ఎక్కువ. సంస్కారం లేని చదువు, వెలుగు లేని దీపం రెండూ ఒకటే. నువ్వు ఎంత చదివావు అన్నది కాదు, ఎలా బ్రతికావు అన్నదే ముఖ్యం. పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినడానికి చేదుగా ఉండొచ్చు, కానీ అవి మన జీవితం పాడవ్వకుండా వేసే అడ్డుకట్టలు. వాళ్ళని కాదనుకుంటే దారి తప్పుతాం, గౌరవిస్తే గమ్యం చేరుతాం. ఎదుటివాడి తప్పులను వేలెత్తి చూపడం సులభం, కానీ మన తప్పులను మనం ఒప్పుకోవడం మాత్రం చాలా కష్టం. ఆ కష్టాన్ని దాటిన వాడే గొప్పవాడు. సిరి ఉన్నప్పుడు పొంగిపోవద్దు, కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు. సముద్రం అలలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, జీవితం కూడా అంతే. లోకం చాలా వింతైనది. నీ దగ్గర ఉంటే ఈర్ష్య పడుతుంది, ఏమీ లేకపోతే చులకనగా చూస్తుంది. అందుకే ఎవరి కోసమో కాకుండా నీ కోసం నువ్వు బ్రతుకు. అందం అనేది నువ్వు వేసుకునే బట్టల్లో లేదు, నువ్వు పలకరించే మాటలో ఉంది. ముఖం మీద నవ్వు లేని అందం, సువాసన లేని కాగితం పువ్వు ఒకటే. ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటే అది గౌరవం, అదే చెయ్యి కింద ఉంటే అది అవసరం. నీ అవసరం తీరాక గౌరవాన్ని మర్చిపోవద్దు. కన్నీళ్లు రావడం బలహీనత కాదు, అది నీ మనసులో ఇంకా మంచితనం మిగిలే ఉంది అనడానికి నిదర్శనం. రాయికి కన్నీళ్లు రావు, మనిషికే వస్తాయి. డబ్బు అనేది సముద్రం లాంటిది, ఎంత తాగినా దాహం తీరదు. కానీ కుటుంబం అనేది మంచినీటి బావి లాంటిది, ఎంత తోడినా ప్రేమ తగ్గదు. జీవితం అంటే ఒక్కటే అవకాశం. దాన్ని ఇతరులను ఏడిపించడానికి వాడుకుంటావో లేక నలుగురిని నవ్వించడానికి వాడుకుంటావో నీ ఇష్టం. పెద్దలు చెప్పే మాటలు పురాణాల్లా పాతవి అనిపించవచ్చు, కానీ అవి నీ జీవితం తలకిందులు కాకుండా కాపాడే ప్రాణాలు. నమ్మకం అనేది ఒక సన్నని దారం లాంటిది. ఒక్కసారి తెగితే ముడి వేయవచ్చు, కానీ ఆ ముడి ఎప్పుడూ ఒక గుర్తులా మిగిలిపోతూనే ఉంటుంది. కూతురు పుడితే మహాలక్ష్మి వచ్చింది అనుకుంటాం, కానీ అదే కూతురు అత్తారింటికి వెళుతుంటే ఆ మహాలక్ష్మిని సాగనంపుతున్నామా లేక ఆ ఇంటికి కాపలాదారుగా పంపిస్తున్నామా అని ఆలోచించరు. బాధ్యత లేని కొడుకు, మర్యాద లేని కోడలు ఉన్న ఇల్లు తలుపులు ఉన్న పాడుబడ్డ కోట లాంటిదే. అదృష్టం వస్తుందని ఎదురు చూడడం అమాయకత్వం. నీ శ్రమను నమ్ముకొని ముందుకు వెళ్లడమే అత్యున్నతం. శిఖరం అంత ఎత్తుకు ఎదగడం ముఖ్యం కాదు, అక్కడ గాలి వచ్చినప్పుడు పడిపోకుండా నిలబడడం ముఖ్యం. గెలిచినప్పుడు ప్రపంచానికి నువ్వు ఎవరో తెలుస్తుంది, కానీ నువ్వు ఓడిపోయినప్పుడు మాత్రమే ప్రపంచం ఏంటో నీకు తెలుస్తుంది. ఎవరినో మెప్పించడానికి నిన్ను నువ్వు మార్చుకోవద్దు. నిన్ను ఇష్టపడేవాడు నీ లోపాలతో సహా ప్రేమిస్తాడు. వద్దు అనుకునేవాడే నీ గొప్పతనాన్ని కూడా తప్పుపడతాడు. అమ్మ పెట్టే గోరు ముద్దలో రుచి ఉంటుంది, నాన్న చెప్పే కఠినమైన మాటలో శుద్ధి ఉంటుంది. ఆ రుచి మన కడుపును నింపితే ఆ శుద్ధి మన భవిష్యత్తును చెక్కుతుంది. మౌనం అంటే మాటలు లేకపోవడం కాదు, చెప్పడానికి ఏమీ లేనంతగా గాయపడడం. కొన్నిసార్లు మౌనమే అతిపెద్ద సమాధానం. స్నేహం అనేది ఒక ఆస్తి లాంటిది, దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత బలం. అవసరానికి వాడుకునేవాడు స్నేహితుడు కాదు, అది ఒక వ్యాపారం. తప్పు చేయడం సహజం, దాన్ని సరిదిద్దుకోవడం ధైర్యం, కానీ దాన్ని మళ్ళీ చేయకపోవడం జ్ఞానం. నిజమైన అందం నీ ముఖంలో లేదు, నువ్వు ఇతరులకు చేసే ఉపకారంలో ఉంది. సాయం చేసే చెయ్యి ప్రార్థించే పెదవుల కంటే మిన్నా. మాట ఇవ్వడం అంటే ఒక బాధ్యతను నెత్తిన వేసుకోవడం. ఇచ్చిన మాట తప్పితే నువ్వు మనిషివి కావు.
ఆ మాటను గాలికి వదిలేస్తే నీకు మర్యాద లేదు. పుట్టిల్లు అంటే ఆడపిల్లకి ఒక గతం, అత్తారిల్లు అంటే ఒక భవిష్యత్తు. గతాన్ని గౌరవిస్తూనే భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవడమే అసలైన ఆడతనం. ఆకలి తీరినవాడు అన్నం విలువ మర్చిపోతాడు, కష్టం తీరినవాడు దేవుడిని మర్చిపోతాడు. అది మానవ నైజం. కానీ కృతజ్ఞత కలిగిన వాడే మహానుభావుడు. గెలిచినప్పుడు ప్రపంచం నిన్ను పొగుడుతుంది, కానీ నువ్వు గెలవడానికి పడిన కష్టాన్ని మాత్రం విమర్శిస్తుంది. లోకానికి ఫలితం ముఖ్యం, నీకు నీ ప్రయాణం ముఖ్యం. తలరాతను ఎవ్వరూ మార్చలేరు, కానీ ఆ రాతను తట్టుకునే ధైర్యాన్ని మన ప్రవర్తనే ఇస్తుంది. మనిషి విలువ అతను వేసుకునే బట్టల్లో ఉండదు, అతను మాట్లాడే మాటలో ఉంటుంది. మాట జారితే వెనక్కి తీసుకోలేవు, మనిషి జారితే తిరిగి పట్టుకోలేవు. మాట అనేది విసిరిన బాణం లాంటిది కాదు, అది నాటిన విత్తనం లాంటిది. నువ్వు మంచి మాట నాటితే గౌరవం మొలుస్తుంది, చెడ్డ మాట నాటితే విద్వేషం పెరుగుతుంది. స్నేహం అంటే హాయ్ అని చెప్పే హంగు కాదు, నేనున్నా అని భుజం తట్టే ధైర్యం. 100 మంది స్నేహితులు అవసరం లేదు, ఆపదలో అండగా ఉండే ఒక్కడున్నా చాలు. సంపాదించడం అనేది అవసరం, కానీ ఆ సంపాదనలో తృప్తి లేకపోతే అది కేవలం అంకెలు మాత్రమే. 100లున్నా 1000లున్నా ప్రశాంతత లేని చోట బ్రతుకు శూన్యం. ఆడపిల్ల కన్నీరు పెడితే ఆ ఇల్లు ఆరిపోతుంది, అదే ఆడపిల్ల చిరునవ్వు చిందిస్తే ఆ ఇల్లు మెరిసిపోతుంది. ఆస్తి పంచినప్పుడు అన్నదమ్ములు విడిపోవడం అంటే అది కేవలం గోడలు కట్టుకోవడం కాదు, కలిసి ఆడుకున్న జ్ఞాపకాలను చెత్తబుట్టలో పారేయడం. డబ్బు ఉంటే కుర్చీ వేసి కూర్చోపెడతారు, కానీ గుణం ఉంటే గుండెల్లో పెట్టి చూసుకుంటారు. కుర్చీ మీద కూర్చున్నవాడు ఎప్పుడైనా దిగాలి, కానీ గుండెల్లో ఉన్నవాడు ఎప్పటికీ అక్కడే ఉంటాడు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు, ఆశతో ఉన్నవాడికి అవకాశం ఇవ్వు. ఈ రెండూ నీకు తెలియని పుణ్యాన్ని ఇస్తాయి. దూరం పెరిగితే బంధం విలువ తెలుస్తుంది అంటారు, కానీ ఆ దూరం మరీ పెరిగితే బంధమే భారమైపోతుంది. నీ మూలాలను మర్చిపోకు, అదే నీకు అసలైన చిరునామా. అధికారం ఉంది కదా అని అణిచివేయకు, కాలం ఎప్పుడూ నీకు అనుకూలంగా ఉండదు. ఈ రోజు నువ్వు పైనుంటే రేపు కింద ఉండక తప్పదు. ఇంటికి యజమాని ఉండడం గొప్ప కాదు, ఆ ఇంటికి అభిమానం ఇచ్చే మనిషి ఉండడం గొప్ప. గోడలు కడితే ఇల్లు అవుతుంది, కానీ గుండెలు కలిస్తేనే అది ఒక కుటుంబం అవుతుంది. నాది అనుకున్నది ఏదీ శాశ్వతం కాదు, మనం చేసే మంచి తప్ప. ఆలోచనలు ఆకాశంలో ఉండాలి, అడుగులు మాత్రం నేల మీదే ఉండాలి. గాలిలో మేడలు కట్టేవాడు గాలిలోనే కలిసిపోతాడు, నేల మీద నిలబడేవాడే నిలదొక్కుంటాడు. భార్య అంటే నువ్వు సంపాదించిన దానితో బట్టలు కొనుక్కునే బొమ్మ కాదు, నీ కష్టం తెలిసినప్పుడు నీ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పే ఒక నమ్మకం. ఆస్తి కోసం తమ్ముడిని వదులుకునేవాడు మూర్ఖుడు, తమ్ముడి కోసం ఆస్తిని వదులుకునేవాడు మహానుభావుడు. డబ్బు వస్తుంది పోతుంది, కానీ తోడబుట్టిన రక్తం మళ్ళీ రాదు. యుద్ధం అంటే శత్రువుని చంపడం మాత్రమే కాదు, నీలో ఉన్న అధర్మాన్ని జయించడం కూడా. ఆయుధం పట్టుకున్నవాడు వీరుడు కావచ్చు, కానీ మనసును గెలిచినవాడే మహావీరుడు. నిజం అనేది సూర్యుడు లాంటిది, కొంచెంసేపు మేఘాలు కప్పేయొచ్చు, కానీ చీకటి మాత్రం చేయలేవు. అబద్ధం వెలుగులో కంటే నిజం నీడలో ఉండడమే క్షేమం. గౌరవం అనేది అడిగితే వచ్చే భిక్షం కాదు, మనం ప్రవర్తించే పద్ధతిని బట్టి ఎదుటివాడు ఇచ్చే బహుమతి. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు, ధైర్యం ఉండాలి కానీ అహంకారం ఉండకూడదు. హద్దుల్లో ఉన్నప్పుడే దేనికైనా అందం. వెనక మాట్లాడేవాడికి విలువ ఇవ్వకు, వాడు నీ వెనకాలే ఉన్నాడంటే నువ్వు వాడికంటే ముందున్నావని అర్థం. గతాన్ని తలుచుకుంటే కన్నీళ్లు వస్తాయి, భవిష్యత్తును తలుచుకుంటే భయం వేస్తుంది. అందుకే వర్తమానంలో బ్రతకటం నేర్చుకో, అదే నీకు శాంతిని ఇస్తుంది. ఎదుటివారి తప్పులను వెతకటం మానేస్తే నీ జీవితంలో సగం ప్రశాంతత దానంతట అదే వస్తుంది. తండ్రి వేసే అడుగులు కొడుక్కు దారి చూపాలి, కొడుకు వేసే అడుగులు తండ్రి తల ఎత్తుకునేలా ఉండాలి. నీ నవ్వు 10 మందికి సంతోషాన్ని ఇవ్వాలి, నీ కన్నీరు 10 మందికి ఆలోచనను కలిగించాలి.
కాలం ఎవరికీ రుణపడి ఉండదు. మనం చేసిన ప్రతి పనికి వడ్డీతో సహా ఫలితాన్ని తిరిగి ఇచ్చేస్తుంది. ఈరోజు నువ్వు నవ్వితే రేపు కాలం నీతో నవ్వుతుంది. తప్పు చేయడం మనిషి లక్షణం, కానీ చేసిన తప్పుని సమర్థించుకోవడం అనేది మూర్ఖత్వం. క్షమాపణ అడిగితే నువ్వు చిన్నబోవు, నీ సంస్కారం పెరుగుతుంది. అమ్మాయికి అత్తారిల్లు అంటే కొత్త లోకం కాదు, తన సంస్కారాన్ని నిరూపించుకునే ఒక యుద్ధక్షేత్రం. అక్కడ ఆమె ఓడిపోతే కన్నవారికి అవమానం, గెలిస్తే 2 వంశాలకి అది బహుమానం. శత్రువుని చంపడం యుద్ధం కాదు, శత్రువు నీ దగ్గరికి వచ్చి నమస్కరించేలా బ్రతకడమే అసలైన విజయం. ఆశ ఉండాలి, అది ఆకాశం అంతా. ఓర్పు ఉండాలి, అది భూమి అంతా. అద్దం పగిలితే అతికించలేం, నమ్మకం పోతే తిరిగి పొందలేం. ఒకసారి నమ్మించి ద్రోహం చేయడం అంటే నిన్ను నువ్వు చంపుకోవడమే. అత్తగారు అంటే అమ్మ తర్వాత అమ్మని తెలుసుకోవాలి. కోడలు అంటే కూతురితో సమానమని గుర్తుంచుకోవాలి. ఈ స్పృహ ఉన్న ఇంట్లో గొడవలకు తావుండదు, శాంతికి లోటుండదు. అందం అనేది కళ్ళను ఆకర్షిస్తుంది, కానీ గుణం మాత్రమే మనసును బంధిస్తుంది. కళ్ళు మూసుకుంటే కనిపించని అందం కన్నా కళ్ళు మూసినా గుర్తొచ్చే మంచితనమే మిన్నా. నీ తప్పును నువ్వు తెలుసుకున్న రోజున సగం శిక్ష తగ్గిపోతుంది. అదే తప్పును సరిదిద్దుకున్న రోజున నీకు విజయం లభిస్తుంది. కోపం అనేది ఒక్క క్షణం ఆలోచనను చంపేస్తుంది, కానీ ఆ ఒక్క క్షణం చేసే తప్పు జీవితాంతం శిక్షను మిగులుస్తుంది. ఎదిగే కొద్దీ వదగడం నేర్చుకో, లేకపోతే గాలివానికి కూలిపోయే చెట్టులా మిగిలిపోతావు. స్థాయి పెరిగినప్పుడు వినయం పెరగడమే అసలైన రాజసం. కొడుకు బాగుండాలని తండ్రి కష్టపడతాడు, తండ్రి పేరు నిలబెట్టాలని కొడుకు ఇష్టపడాలి. ఈ రెండూ కుదిరిన రోజే ఆ వంశానికి ఒక చరిత్ర మొదలవుతుంది. గౌరవం ఇస్తేనే గౌరవం దక్కుతుంది. ఇది ప్రకృతి ధర్మం. నువ్వు పెట్టినదే నీకు తిరిగి వస్తుంది, అది ప్రేమైనా ద్వేషం అయినా. ఒక మగాడి గెలుపు వెనుక ఉండాల్సింది ఆడవారి అందం కాదు, తనను అర్థం చేసుకునే ఆడవారి సంస్కారం. ఎదుటివాడికి ఇచ్చే గౌరవం నీ బలహీనత అనుకుంటే అది వాడి తప్పు, అది నీ సంస్కారం అనుకుంటే అది నీ గొప్ప. ఆస్తి కోసం కొట్టుకోవడం కాదు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే అసలైన వారసత్వం. జీవితం అనేది ఒక ప్రయాణం, అందులో నువ్వు చేసే ప్రతి మంచి పని నీకు ఒక మైలురాయిలా మిగిలిపోతుంది. భర్త సంపాదన భార్యకి గర్వం ఇవ్వకూడదు, భార్య అందం భర్తకి అహంకారం ఇవ్వకూడదు. ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకమే ఆ సంసారానికి అసలైన ఆభరణం. డబ్బుతో మంచి మంచాన్ని కొనగలవు కానీ నిద్రను కాదు, మంచి పుస్తకాన్ని కొనగలవు కానీ జ్ఞానాన్ని కాదు. జేబు నిండా డబ్బు ఉంటే లోకం నిన్ను గుర్తుపడుతుంది, అదే జేబు ఖాళీ అయితే లోకాన్ని నువ్వు గుర్తుపడతావు. గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే కన్నీళ్లు వస్తాయి, కానీ ఆ గతం నేర్పిన పాఠాన్ని గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తులో గెలుపు పిలుస్తుంది. అన్నదమ్ములంటే ఆస్తిలో వాటా కోరే శత్రువులు కాదు, ఆపదలో అండగా నిలిచే సైన్యం. రక్తం ఒకటే అయినప్పుడు రాగద్వేషాలు ఎందుకు? తప్పు చేసినప్పుడు వచ్చే మౌనం భయం, నిప్పులా ఉన్నప్పుడు వచ్చే మౌనం సహనం. శరీరం మీద ఆశతో వచ్చే ప్రేమ చీకటి పడితే కరిగిపోతుంది, మనసు మీద గౌరవంతో వచ్చే ప్రేమ చావు వరకు తోడుంటుంది. ముఖానికి వేసుకునే మేకప్ కడిగితే పోతుంది, మనసుకు వేసుకున్న మంచితనం అనే ముసుగు మాత్రం చావు వరకు వేడదు. విమర్శించే ప్రతి నోటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీ గెలుపు ఇచ్చే శబ్దం వాళ్ళ నోళ్లు మూయిస్తుంది. మనసులు ఉన్నప్పుడు ఇచ్చే మర్యాద కన్నా వెళ్ళిపోయాక ఇచ్చే విలువకే అర్థం ఎక్కువ. కాలం ఎవరి కోసం ఆగిపోదు, కానీ నీ పక్కన ఉన్న కాలం నీ కోసం ఆగకపోతే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. అబద్ధం చెప్పి బ్రతకడం అంటే ఊపిరి బిగబట్టి ఏదడం లాంటిది, ఎప్పటికైనా అది బయటపడాల్సిందే. నిజం చెప్పి నిలబడడం అంటే గాలిలో తేలడం లాంటిది, నీ మనసు ఎప్పుడూ తేలికగా ఉంటుంది. మనిషికి నీ అవసరం ఉన్నంత వరకే
నీ మాట మంత్రంలా పనిచేస్తుంది. అవసరం తీరాక అదే మాట విషంలా వినిపిస్తుంది. ఇల్లంటే 4 గోడల మధ్య ఉండే దూరం కాదు, నలుగురు మనుషుల మధ్య ఉండే దగ్గరితనం. గోడలు విడగొట్టగలవు కానీ గుండెలు విడదీయలేవు. పిల్లలకి ఆస్తి ఇవ్వడం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడం కాదు, వాళ్ళ నడతను పెంచడం. డబ్బు ఖర్చవుతుంది కానీ సంస్కారం కాలం ఉన్నంత వరకు కాపాడుతుంది. దేవుడు గుడిలో ఉన్నాడో లేదో తెలియదు కానీ నీతిగా బ్రతికే మనిషి మనసులో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. సముద్రంలో అలలు రావడం ఎంత సహజమో జీవితంలో కష్టాలు రావడం కూడా అంతే సహజం. అలలను చూసి పడవ ఆపకూడదు. కాలం నీకు అన్నీ నేర్పిస్తుంది, కానీ ఆ పాఠం నేర్చుకునేసరికి నీ దగ్గర కాలం మిగిలి ఉండదు. అందుకే ఉన్నప్పుడే విలువ తెలుసుకో. ప్రేమించిన వారి కోసం ప్రాణం ఇవ్వడం సులభమే, కానీ వాళ్ళ కోసం నీ అహాన్ని వదులుకోవడం చాలా కష్టం. ఆ కష్టాన్ని దాటినప్పుడే ప్రేమ గెలుస్తుంది. భయం నీ వెనుక ఉంటే పరిగెడతావు, అదే భయం నీ గుండెల్లో ఉంటే ఆగిపోతావు. భయాన్ని జయించడం అంటే దాన్ని ఎదుర్కోవడం. మనిషి విలువ అతను చనిపోయినప్పుడు తెలుస్తుంది, కానీ బంధం విలువ అది తెగిపోయినప్పుడు తెలుస్తుంది. కష్టం వచ్చినప్పుడు నీ నీడ కూడా నిన్ను వదిలేస్తుంది, కానీ నీ ధైర్యం మాత్రం నిన్ను గెలుపు వరకు నడిపిస్తుంది. చుట్టాలు అంటే కేవలం పెళ్లిళ్లలో కనిపించేవాళ్ళు కాదు, కష్టం వచ్చినప్పుడు కళ్ళలో తడి చూసేవాళ్ళు. అలాంటి వాళ్లే అసలైన బంధువులు. బ్రతకడం అంటే గాలి పీల్చడం కాదు, నలుగురు గుండెల్లో నిలిచిపోవడం. అమ్మ ప్రేమలో స్వార్థం వెతికితే దొరకదు, నాన్న కోపంలో అన్యాయం ఉండదు. ఒకరు నీకు ప్రాణం ఇస్తే మరొకరు ఆ ప్రాణానికి ఒక ప్రయోజనం ఇస్తారు. సంపాదించడం ఎలాగో చదువు నేర్పిస్తుంది, కానీ ఎలా బ్రతకాలో సంస్కారం మాత్రమే నేర్పిస్తుంది. డిగ్రీలు నీకు ఉద్యోగాన్ని ఇస్తాయి, నీ ప్రవర్తన నీకు గౌరవాన్ని ఇస్తుంది. విజయం వచ్చినప్పుడు అందరూ నీ వాళ్లే అంటారు, కానీ నువ్వు ఓడిపోయినప్పుడు మాత్రమే నీ వాళ్ళు ఎవరో నీకు అర్థమవుతుంది. కన్నీళ్లు అనేవి నీ బాధను బయటకు పంపుతాయి, కానీ కష్టం అనేది నీ బలాన్ని బయటకు తీస్తుంది. ఓటమి అనేది నీ ముగింపు కాదు, అది నీ తప్పులను సరిదిద్దుకోవడానికి కాలం ఇచ్చిన ఒక హెచ్చరిక. నువ్వు బాగున్నప్పుడు నిన్ను పొగిడేవాళ్ళు 100 మంది ఉంటారు, కానీ నువ్వు బాగోనప్పుడు నీ పక్కన ఉండేవాడు ఒక్కడున్నా వాడు నీ దేవుడు. శిఖరం అంత ఎత్తుకు ఎదగడం గొప్ప కాదు, కింద ఉన్న వారిని కూడా పైకి లాగడమే అసలైన విజయం. బంధువు అంటే విందు భోజనానికి వచ్చేవాడు కాదు, నీ జీవితం విందులో ఉన్న విషాదములో ఉన్న విడవకుండా తోడుండేవాడు. ఇల్లు వదిలి వెళ్ళడం సులభమే, కానీ ఆ ఇంటి జ్ఞాపకాలను గుండెల్లోంచి తీసేయడం ఎవరి తరమూ కాదు. మనం ఎక్కడ ఉన్నా మన వేర్లు ఆ ఇంట్లోనే ఉంటాయి. లోకం నిన్ను చూసి నవ్వుతుందని బాధపడకు, నువ్వు గెలిచినప్పుడు అదే లోకం నీ వెనక నడుస్తుందని గుర్తుంచుకో. మనం ప్రేమించే వాళ్ళు మన కళ్ళ ముందు ఉంటే అది ఒక వెలుగు, అదే వాళ్ళు మన కళ్ళలో మిగిలిపోతే అది ఒక తీరని వేదన. సింహం గర్జించినప్పుడు అడవి గజగజలాడుతుంది, కానీ మనిషి గర్వించినప్పుడు తన చుట్టూ ఉన్న బంధాలే కనుమరుగైపోతాయి. ప్రేమించిన వారి కోసం ప్రాణం ఇవ్వడం సులభమే, కానీ వాళ్ల కోసం నీ అహాన్ని వదులుకోవడం చాలా కష్టం. ఆ కష్టాన్ని దాటినప్పుడే ప్రేమ గెలుస్తుంది. నీ గురించి నువ్వు తక్కువగా ఊహించుకోవద్దు. నీలో ఉన్న ధైర్యం నీకు తెలియదు, అది అవసరమైనప్పుడు మాత్రమే బయటపడుతుంది. సాయం పొందినప్పుడు కృతజ్ఞత ఉండాలి, సాయం చేసినప్పుడు తృప్తి ఉండాలి. చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకుంటే వాడు మనిషి, మర్చిపోతే వాడు పశువు. కష్టపడడం అనేది ఒక తపస్సు, ఫలితం అనేది ఆ దేవుడు ప్రసాదం. తపస్సు చేయకుండా ప్రసాదం ఆశించడం మూర్ఖత్వం. దారి తప్పిన వాడిని క్షమించవచ్చు, కానీ దారిని మార్చిన వాడిని క్షమించకూడదు. మనల్ని కన్నవాళ్ళు మన కన్నీళ్లు చూడలేరు, మనం ప్రేమించిన వాళ్ళు మన కన్నీళ్లు తుడవలేరు. అందుకే కన్నీళ్లు పెట్టించే బంధం కంటే కళ్ళలో పెట్టుకుని చూసే కుటుంబమే మిన్నా. భార్య అంటే నీ ఇంటికి దీపం మాత్రమే కాదు, నీ జీవితం చీకటిలో ఉన్నప్పుడు
వెలుగు చూపే మార్గం. ఆ నగలకు ఇచ్చే విలువ ఆమె నవ్వుకు ఇచ్చి చూడు. స్వర్గం నీ ఇంట్లోనే ఉంటుంది. కంటికి కనిపించే అందం క్షణికం, కంటికి కనిపించని గుణం శాశ్వతం. చివరిగా ఒక్క మాట, ఆస్తిపాస్తులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ వెళ్ళిపోయిన కాలం, విడిపోయిన బంధం మళ్ళీ తిరిగి రావు. అందుకే ఉన్నప్పుడే మనుషుల్ని ప్రేమించండి, ఉన్నంతలో నలుగురికి సాయం చేయండి. ఈ మాటలు మీకు నచ్చితే మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.